ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కాలదోషాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా వాటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం నక్షత్రాల్లో కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కాలదోషాలు అంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ ఈ నక్షత్రాల పరంగా చూసుకుంటే వాటి ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే ఇప్పుడు గ్రహాలు, పరిస్థితులు, స్థితిగతులు అన్నీ మారుతూ వస్తూ ఉన్నాయి కాలానుగుణంగా. వీటి ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. కాలదోషము అనేటువంటిది కాల అనుగుణంగా వచ్చేటువంటి దోషములు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని సూచన చేస్తూ మనిషి యొక్క జీవన విధానంలో ఏ ఏ అంశాల మీద జాగ్రత్తగా ఉండాలి. గురుడు అయితే ఆర్థిక విషయాల్లోని, శుక్రుడు అయితే శారీరక సుఖ విషయాల్లో, భోగ విషయాల్లోని, తరువాత శని అయితే కష్టాల రూపంలో, ఆటంకాల రూపంలో, బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి విషయాన్ని విశదీకరించారండి. అయితే ఈ కాలదోషాలు ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి నాగరాజు గారు. మొట్టమొదటిది మానసిక దోషములు. అంటే ఏంటి? చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారండి. చంద్రబలం లేనటువంటి జాతకంలో కానీ, రాహుకేతులు పట్టి పీడిస్తున్నటువంటి జాతకంలో కానీ మానసిక దోషాలు ఎక్కువ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే కనుక సింహరాశి వాళ్ళు చూసుకుంటే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు అనేటువంటి 2 గ్రహాలు సంచారం, 2 బాగాలేదు. సో వీళ్ళకి మానసికంగా యాంగ్జైటీ ఇష్యూస్, ఇలాగా మానసిక దోషాన్ని మనం గుర్తించవచ్చు. రెండవది ఆర్థిక దోషం అండి. గురుబలం లేనటువంటి జాతకాల్లో ఆర్థిక దోషం కనబడుతుంది. ఫైనాన్షియల్లీ సక్సెస్ విషయంలో, పేరు విషయంలో అవమానపడడం కానీ, లేదు అనుకుంటే కష్టపడిన ఫలితాలు లేకపోవడం కానీ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. దీన్నే ఆర్థిక దోషము అంటారు నాగరాజు గారు. ఎవరితో ఇండికేషను? గురుడితో, బృహస్పతితో ఇండికేషన్ ఉంటుంది. ఇక భౌతిక దోషము. భౌతిక దోషము అంటే శని ఆధిపత్యం వహిస్తారండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, లేకపోతే కంటక శని, ఇలాంటి శని బాధలు కావచ్చు. జీవితంలో ఎంత కష్టపడినా ఏది మాకు ఫలితాలు రావట్లేదు, ప్రకృతి మాకు వికృతంగా పనిచేస్తుంది, భగవంతుడు కూడా మా మీద దయ చూపించట్లేదు అనేటువంటి కష్టాలు ఉంటాయి. అది దేనివల్ల వస్తాయి? కర్మ వల్ల వస్తాయి నాగరాజు గారు. కర్మకారకుడు ఎవరు? శని. శని భగవానుడు. అందుకే భౌతిక ప్రపంచంలో మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద వచ్చేటువంటి కష్టాలన్నిటికీ కూడా శనియే ఆధిపత్యం వహిస్తారు. అందుకే శని బాలైనటువంటి రాశులకి, ఆ నక్షత్రాలకి భౌతిక దోషము అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇక 4వది ఆధ్యాత్మిక దోషం అండి. అంటే ఏ రకమైనటువంటి దోషం ఉన్నా నాగరాజు గారు, మనము ప్రాయశ్చిత్తపూర్వకంగా కలియుగంలో కొన్ని రకములైన సాధనల వల్ల దేన్నైనా సాధించుకోవచ్చు. డబ్బు, పేరు, లాభాలు, లేకపోతే సుఖాలు, భోగాలు, దేన్నైనా సాధించుకోవచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? కేవలం ఆధ్యాత్మికత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి ఆధ్యాత్మికత వైపు మనిషి నడవాలి అన్నా ఒక యోగం ఉండాలి. ఆ యోగం లేనప్పుడు ఆ మనిషికి అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం కూడా రాదు, అర్హత కూడా ఉండదు. అలాంటి ఆధ్యాత్మికత కాస్తో కోస్తో ఉన్నటువంటి రాశులకి, నక్షత్రాలకి వాటిని ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ప్రకృతి వల్ల. సో ఆధ్యాత్మిక దోషం దేని నుంచి మనం గుర్తించవచ్చు? వాళ్ళు చేసే పనుల విషయంలో కావచ్చు, నడిచేటువంటి పర్సనల్ చార్ట్లో వింశోత్తరి వల్ల కావచ్చు, ఆరు లేకపోతే జాతకంలో ఈ కేతు గ్రహం వల్ల కావచ్చు. అనేక రకాలైన అంశాల మీద ఆధ్యాత్మిక దోషం ఉందా లేదా అని మనం చూడవచ్చు. సో ఈ 4 కూడా ఇప్పుడు నడిచేటువంటి అక్టోబర్, ఈ దీపావళి దగ్గర నుంచి గురు, శని, రవి, బుధ, కుజ ప్రతి గ్రహము కూడా చేంజ్ అవుతుందండి. ఈ మారుతున్నటువంటి గ్రహ సంచారాల ఆధారంగా ఈ 4 విషయంలో ఏ ఏ ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటి విషయాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే శని పూర్వాభాద్ర నక్షత్రం మీద వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఏలినాడు శని కొన్ని రాశులకి వెనక్కి రాబోతోంది. గురుబలం కొంతమందికి తగ్గుతోంది, కొంతమందికి పెరుగుతోంది. వీటిని ఎలా చూడాలి, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేటువంటిది ఈ కాలదోషాలండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, కృతికా నక్షత్రం వారికి ఈ కాలదోషాల్లో ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది, అండ్ ఈ దీపావళి నుంచి అసలు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గ్రహాల్లో మార్పులు చీర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి కాలానుగుణంగా. ఏ విధంగా ఉంటుంది విమెన్కి? తప్పకుండా నాగరాజు గారు. ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం అనేటువంటిది మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటే 2, 3, 4 పాదములు వృషభ రాశిలో సంచారం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ 4 దోషాల్లో వీళ్ళకి కలిగేటువంటిది ఆర్థిక దోషము, తరువాత భౌతిక దోషము అనేటువంటివి 2 ఉంటాయి.
ఎందుకు ఉంటాయి? ఆర్థికానికి అధిపతి ఎవరు? గురుడు. ఈ గురువు అనేటువంటి ఆయన ఇప్పటి వరకు బాగా కలిసి వస్తూ 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉన్నవాడై, 1వ పాదం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కలిగిస్తున్నవాడై ఇప్పటి నుంచి అది కూడా లేకుండా కొంచెం వీక్ అవుతున్నారు. 2.5 months పాటు ఉంటుంది ఖచ్చితంగా. డిసెంబర్ ఎండ్ వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎలాంటి విషయాల్లో? 1వ పాదం వాళ్ళు అనుకోండి, విదేశీ యోగాలు అనేటువంటివి కనబడతాయి, కానీ వెళ్ళినటువంటి పనికి ఉపయోగం లేకుండా డబ్బులు వృధాగా ఖర్చు అయ్యే అవకాశములు ఎక్కువగా ఉంటాయి. సో మనీ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక 2, 3, 4 పాదం వాళ్ళకి ఫైనాన్స్ సెక్టార్లో ఎలా ఉంటుంది అంటే, 3వ స్థానంలోకి గురుడు వెళ్ళడం వల్ల మీ కెరీర్లో మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, అందులో ఒక ఏదైనా చేంజ్ చేద్దామని, నేను జాబ్ మారాలనిపిస్తోందండి, మారదాం అనుకుంటున్నాను, కొత్త జాబ్ ఏదో రిస్క్తో కూడుకున్నది అయినా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటివి ఏది కూడా అసలు చేయొద్దు. డిసెంబర్ 30th వరకు కూడా కామ్గా ఉండండి. తర్వాత అన్నీ కూడా జనవరి దగ్గర నుంచి మళ్ళీ గురుడుకు మళ్ళీ వెనక్కి రావడం వల్ల మీకు అన్నీ సర్దుకుంటాయి. ప్రాబ్లమ్స్ అయితే ఏమీ కాదు. డిసెంబర్ 30th మీరు తీసుకునే నిర్ణయాలే మీకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అయితే 2, 3, 4 పాదం వాళ్ళకి శని అనేటువంటి ఆయన చూడండి 10th హౌస్లోకి వెళ్తున్నారు. 10thలోనే రాహు ఆల్రెడీ ఉన్నారు. శని యొక్క ప్రభావం పూర్వాభాద్ర నక్షత్ర రీత్యా 10వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కెరీర్ మీద, మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయాల్లో కంటక శని ఏర్పడబోతోంది. అంటే స్తంభన అనమాట. అంటే పనులన్నీ అవుతాయి, డబ్బులు మీ దగ్గరికి రావు. అంతా మీరు వర్క్ చేస్తారు, మీరు పని చేయలేదని ఒక మాట అంటారు, లేకపోతే అంతా ఒక పేరు నిలబెట్టుకుంటారు, మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే ప్లేస్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దూరంగా, ఫ్యామిలీకి దూరంగా కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతుంది, ఒత్తిడి చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది, పని బాగా విపరీతంగా పెరుగుతుంది, డబ్బులు చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు కనబడే అవకాశం ఉంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళండి. ఎలాంటి మార్పులు చేర్పులో ఎంత ప్రకృతి మిమ్మల్ని పరీక్షించినప్పటికీ కూడా మారవద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మేజర్గా ఈ కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి 7వ స్థానంలోకి రవి, బుధ, కుజ గ్రహ సంచారాలు అక్టోబర్ 17 తర్వాత నుంచి క్లస్టర్ కనబడుతోంది. కాబట్టి ఎస్పెషల్లీ 1వ పాదం వాళ్ళు మీ సంతాన రీత్యా కానీ, మీ ఇంట్లో తల్లిదండ్రుల రీత్యా కానీ అనారోగ్య సమస్యల వల్ల చాలా కేర్ఫుల్గా ఉండండి. మీ యొక్క నాన్నగారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు రావడం, వాహన ప్రమాదములు కానీ, ఆయన కోసం మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితులు రావడం కానీ, డబ్బులు ఖర్చు అవ్వడం కానీ జరిగే అవకాశములు. 7వ స్థానము కాబట్టి రిలేషన్షిప్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశములు అక్టోబర్ 17 తరువాత కనబడతాయి. 1 month ఉంటాయి, కంగారు పడాల్సిన పని లేదు. క్రమేపీ అది మళ్ళీ మీకు గ్రో అవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే 2, 3, 4 పాదం వాళ్ళకి రవి, బుధ, కుజ అనేటువంటి 3 planets కూడా అక్టోబర్ 17 తర్వాత 6th హౌస్లోకి వస్తున్నాయి. ఇది చాలా రాజయోగం అండి. ఎందుకనంటే రవి అనేటువంటి ఆయన కార్యసిద్ధిని కలగజేస్తారు. ఒక పక్క మీకు 2, 3, 4 పాదం వాళ్ళకి గురు బలం లేదు, శనికి కూడా బలం లేదు, కానీ రవి, బుధ, కుజ ముగ్గురు కూడా యాక్టివేట్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, గవర్నమెంట్ ఫీల్డ్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నా, వ్యాపార సంస్థను ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఎలాంటి జాగ్రత్తలు? మీరు డబ్బులు పెట్టి బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే జాగ్రత్త పడాలి. నెంబర్ 2, ప్లేస్ మారాలి అనుకుంటే జాగ్రత్త పడాలి. ఈ 2 విషయాలు కాకుండా ఉన్నటువంటి స్థాయిలోనే మీరు ఏదైనా వృద్ధి చెందాలి, ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఆ 1 month కూడా మీకు రాజయోగంలా చెప్పుకోవచ్చు. ఆ 1 month తర్వాత మళ్ళీ 7th హౌస్లోకి వెళ్ళాక అంత ఉండదు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ ఓకే, పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏమీ కాదు. కానీ వృషభ రాశికి సంబంధించినంత ఈ 2, 3, 4 పాదాల వాళ్ళకి మీకు గురు, శని ఇద్దరు కూడా మేజర్ ప్లానెట్స్ కొంచెం బలం వీక్ అయ్యారు. వీళ్ళని స్ట్రాంగ్ చేయండి. వీళ్ళని ఎప్పుడైతే స్ట్రాంగ్ చేస్తారో మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండవు, కెరియర్లో ఒడిదుడుకులు అనేటువంటివి కనబడవు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మీకు అన్నీ కూడా మాయమైపోతాయి. గురు, శని యొక్క బలం పెంచాలి అంటే ఏం చేయాలి? గురువు యొక్క బలం పెరగాలి అంటే మేజర్లీ శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలి. అంటే మీ కామ్యము, కోరిక బట్టి, అంటే మీకు ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలి, ఫేమ్ కావాలి, అవమానాలు పడుతూ ఉన్నాను, ఎందుకంటే గురుబలం లేనప్పుడు అవమానాలు ఉంటాయి, మనోవిచారములు ఉంటాయి 4 పాదాల వాళ్ళకి కూడా. అలాంటివేది ఉండకూడదు అనుకుంటే శ్రీరుద్ర యాగం, శివుడికి మహాలింగార్చన, లేకపోతే సింపుల్గా చేసుకుంటానండి అనుకుంటే స్నానం చేసేటప్పుడు పసుపు నీళ్ళతో స్నానం చేయడం లాంటివి, ఇలాంటివి చేయొచ్చు.
శనగలు కేజీంపావు దానంగా ఇవ్వడం లాంటివి ఇవ్వచ్చు. శని స్ట్రాంగ్ అవ్వాలి, శని ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి ఆయన నుంచి బయటికి రావడానికి ముఖ్యంగా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడం కానీ, లేకపోతే శనికి సంబంధించినటువంటి క్రిస్టల్స్ ఏదైనా ధరించడం కానీ లాంటివి చేయడం వల్ల మీకు శని గురుడు యొక్క బలం పెరుగుతుంది. అప్పుడు ఏ ప్రాబ్లము మీరు ఫేస్ చేయరు, చాలా బాగుంటుంది. మీకున్నటువంటి ఆర్థిక భౌతిక దోషాలు ఈ రెండు కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ వల్ల పోతాయి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి, జాబ్ ఎతుకుతున్నారు దొరకట్లా, ఎందుకంటే కంటక శని కాబట్టి దొరకదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏ డైరెక్షన్లోకి వెళ్ళాలి, ఏ జాబ్లో వెళ్తే బాగుంటుంది, ఆర్ ఏ ప్రికాషన్, చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయండి. అలాంటివి ఏదైనా ఫాలో అయితే వస్తుందా అనేటువంటిది ప్రతిదీ కూడా కూలంకషంగా చూసుకుని నిర్ణయం తీసుకోండి. రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి వీటికి? తప్పకుండా నాగరాజు గారు. అంటే వృషభ రాశికి అండ్ మేషరాశికి కృత్తికా నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి, అంటే పర్సనల్ చార్ట్ చూసిన తర్వాతనైతే స్పెసిఫిక్గా చెప్పచ్చు. కానీ ఇక్కడ మనం గోచార రీత్యా మారేటువంటి యొక్క దానికోసం చెప్పాలంటే ఎక్కువగా శివ ఆరాధన కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ చేస్తే గురుబలం పెరిగి సక్సెస్ అనేటువంటి చూస్తారు. చాలామంది మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఉంది. ఎందుకంటే పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అపాయింట్మెంట్స్ కూడా లేట్గా తీసుకుంటున్నారని కూడా అంటూ ఉన్నారు. సో దానికి సంబంధించింది కూడా అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కే కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మేజర్లీ లేట్గా తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు డీటెయిల్డ్గా వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించడం, వాళ్ళతో రెగ్యులర్ గైడెన్స్తో ఉండడం ఒక ట్రావెలింగ్లా జరుగుతూ ఉంటుందండి. ఏదో చెప్పేసి వదిలేయడంలా ఉండదు. నేను ప్రతి వీడియోలో చెప్తానండి. ఎందుకంటే నాగరాజు గారు ఒకళ్ళు మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళకి గైడెన్స్ లేకపోతే వస్తారు. చాలామంది చదువుకునే వాళ్ళు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రాపర్ నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల తల్లిదండ్రులను దూషించే వాళ్ళని నేను చూశాను, తన సొంత పిల్లల్ని తిట్టే వాళ్ళని నేను చూశాను, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూశాను. అలాంటి ఇబ్బందులు ఎవ్వరు పడుతున్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. జీవితంలో మీకు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఎవరికైనా సరే కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైనా పర్సనల్ చాట్ చూపించుకొని రెమెడీస్ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.